కర్నూలు నగరంలోని పాత బస్సులో దాడులు ప్రతిదాడులతో భయం గుప్పెట్లో ఉంది. 10వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం కాగా మంత్రి టీజీ భరత్ అనుచరుడు టీడీపీ నాయకులపై దాడులు. టీడీపీ వైసీపీ దాడుల వల్ల పాత బస్సులో ఏం జరుగుతుందని భయాందోళనలు నెలకొన్నాయి. ఎస్వి మోహన్ రెడ్డి గారు వచ్చినారు మా ఏరియాకి. యాక్చువల్గా ఆయన లోకల్ కాదు, పత్తికొండ. ఆయనకి తెలుసుంటుంది ఆయన పేరు మీకు. పత్తికొండ మోహన్ రెడ్డి అంటారు ఆయనకి. కర్నూలు ఏం కాదు ఆయనది. ఆయన మా కర్నూలుకి వచ్చి నా ఏరియాకి వచ్చి, అంటే మన ఏరియాకి మేము పుట్టి పెరిగిన గడ్డకు వచ్చి మా వాళ్ళవి ఆఫీస్ ధ్వంసం చేసినారు, అవి ధ్వంసం చేసినాము, మేము ఆఫీస్ ధ్వంసం చేస్తారంట. వాళ్ళు కొట్టినారు, నాకు కొట్టినారు, ఒక ఆడిపడుచు కూడా చూడకుండా కొట్టినారు. ఇంతకుముందు కూడా సేమ్ ఇట్లాంటిదే దాడి జరిగింది. నాకు ఆడ వీడియో కూడా ఉంది ఆన్ దట్ టైంది కూడా. ఈ చర్య ఆయన మానుకుంటే బాగుంటుంది. ఇట్లాంటివి చర్యలు ఆయన మానుకుంటే, వానికి భయపడిచ్చి పత్తికొండ ఫ్యాక్షను, ఆర్లగడ్డ ఫ్యాక్షను, ఏదో మేము ఫ్యాక్షన్ చేసి వచ్చినామంటే మేము కూడా ఏం చేతులు కట్టుకొని ఊరికో కూర్చోలేము. మాకు కూడా యాసిరిగి వచ్చింది. ఫ్యాక్షన్ చేసేది మేము కాదయ్యా, ఫ్యాక్షన్ చేసేది మీరు చేసి వచ్చినారు. ఫ్యాక్షను ఆడ చేసింది కాక ఈడ చేయాలని వచ్చినారు. ఇప్పుడు నా తప్పు ఇంకా చూస్తాము, మనమంతా చూపిస్తాం. అది కూడా గుర్తుపెట్టిస్తాం. మళ్ళీ గుర్తుపెట్టుకునేటట్టు ఈరోజు కాదు, పదేళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు చూపిస్తాం. కష్టపడే కార్యకర్తలందరినీ కూడా గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని చూసుకుంటాం.